ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రవితేజ ఇరుముడి నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా రోజుల తర్వాత రవితేజని అలాంటి క్యారెక్టర్లో చూడడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత అలాంటి క్యారెక్టర్ పడలేదు రవితేజకి. ఇరుముడి పోస్టర్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక మలయాళం మూవీ రీమేక్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. కానీ అండ్ డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పాడు, ఇది అయ్యప్ప దర్శనంకి సంబంధించిన మూవీ కాదు, ఇందులో కంటెంట్ ఉంది సో అని చెప్పి ట్రైలర్ ఇచ్చాడు. ట్రైలర్లో మాత్రం ఫుల్ ఫ్రెష్ కంటెంట్ కనిపించింది నాకైతే. స్టార్ట్ నుంచి ఎండ్ ట్రైలర్ వరకు కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే ట్రైలర్ ఎండ్ అవుతుంది అన్న మూమెంట్లో అయ్యప్ప స్వామి మ్యూజిక్ వచ్చింది, అక్కడ నుంచి ట్రైలర్ ఇంకో లెవెల్కి వెళ్ళింది. అండ్ రవితేజ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ కంటే ఈ మూవీలో పీక్లో ఉండబోతుంది. ట్రైలర్ విషయానికి వస్తే టేకింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ కట్స్ చాలా బాగుంది, అండ్ మెయిన్గా మాటలు చాలా బాగున్నాయి. ఓన్లీ డ్రామా మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో ఒక పాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ పాపని కాపాడడానికి రవితేజ ఉంటాడు. ఇందులో నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఏంటంటే అయ్యప్ప స్వామికి సంబంధించి కొంచెం డివోషనల్ వైపు ఇద్దామని ఆ టచ్ ఇచ్చారు, అది చాలా బాగా అనిపించింది. ఈ ట్రైలర్లో ఈచ్ అండ్ ఎవ్రీ కట్ కూడా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ఆ పాప, అవి చాలా బాగా నచ్చినాయి నాకు. నాకైతే ఈ మూవీ వచ్చిన ఫస్ట్ పోస్టర్ నుంచి టిల్ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా మూవీ మీద డే బై డే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే వచ్చినాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ రవితేజన్ అలా చూసి చాలా ఇయర్స్ అయింది, అండ్ కంబ్యాక్ మూవీ కూడా ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి ఈ మూవీతో పర్ఫెక్ట్ కంబ్యాక్ పడుతుంది రవితేజ అన్నకి. అండ్ థియేటర్లు మాత్రం గుళ్ళు అయిపోతాయి లిటరలీ ఈ మూవీ వచ్చిన తర్వాత.